ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్నేహ మిల్కీ. ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఒకటి చెప్పాలా, రెండు చెప్పాలా అని అయితే నేను వెయిట్ చేయను. ఈ వీడియోలో నాకు ఎంత వీలైతే అన్ని టిప్స్ అయితే చెప్తాను. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇంకా లాంగ్ హెయిర్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. సో ఈ సిరీస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పార్ట్ 2లో ఎలాంటి టిప్ చెప్తున్నానో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వీడియో ఎన్ని వరకు అయితే చూడండి. ఇంకా చూస్తున్నారు కదా, అవును ఇంతకు మీరు పార్ట్ 1 చూసారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడే చెక్అవుట్ చేయండి, మీకోసం కింద ట్యాగ్ చేస్తాను. ఆ పార్ట్ 1లో అయితే నేను మంచిగా 4 టిప్స్ అయితే చెప్పాను. అవి కూడా మీరు యూస్ చేయండి. మీ హెయిర్ లెంత్ను కూడా మీరు పెంచుకోవచ్చు. మా సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే పార్ట్ 1లో చెప్పాను కదా, మీ అందరికీ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలని. ఆ టిప్స్ అయితే ఇప్పుడు మనం కూడా ఫాలో అవ్వాలి. ఎందుకనంటే ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా, హెయిర్ ఆయిల్ అప్లై చేసినా కొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మసాజర్ తోటి అయితే స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేస్తున్నాను. ఇది మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా డైలీ ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలా ఫింగర్ టిప్స్ తోటి అయితే మనం ఒకసారి అయితే మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎలా మసాజ్ చేస్తున్నానో మీరు కూడా అలా కాసేపు అయితే చేయండి. సరే, లాస్ట్ వీడియోలో ఈ టిప్ అయితే మీ అందరికి చెప్పలేదు కదా, ఇదే రివర్స్ కోంబింగ్. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఒకసారి చూశారు కదా నేనైతే ఎలా కోంబ్ చేస్తున్నానో. ఈ రివర్స్ కోంబింగ్ వల్ల అయితే మన బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు, మంచి హెయిర్ గ్రోత్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మనకైతే మెయిన్గా స్ప్లిట్స్ ప్రాబ్లం అయితే ఉండదు. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఎలా కోంబ్ చేస్తున్నానో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా హెయిర్ ప్యాక్ అప్లై చేసే ముందు నేనైతే మొత్తం కూడా చిక్కు తీసుకున్నాను. నా హెయిర్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉందో. మనమైతే ఇంకేది ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. హెయిర్ కేర్ సిరీస్ అని చెప్పేసి ఇలా కాఫీ చేసుకుంటుంది ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఇంకా మీరైతే కంగారు పడకండి. ఈ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలు, మనమైతే ఇంట్లోనే మంచి హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మీ దగ్గర ఎన్ని కాఫీ పౌడర్స్ ఉంటే మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. 1 లేదా 2 అలా తీసుకోండి. ఇంకా నా హెయిర్ లెంత్ని బట్టి అయితే నేను ఒక 3 తీసుకున్నాను. ఇంకా అందులో అయితే మనము ఒక 1 టేబుల్ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే మన హెయిర్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా దాంతోపాటు అయితే కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే మీరు క్వాంటిటీ తీసుకోండి. నా హెయిర్ లెంత్కి అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే కొంచెం కర్డ్ అయితే ఎక్కువనే తీసుకుంటున్నాను. ఎందుకనంటే మొత్తం పెట్టాలి కాబట్టి. ఇంకా నేనైతే ఇదంతా కూడా మిక్స్ చేస్తాను. ఇది ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలి, అసలు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఇంకా మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎప్పుడైనా సరే మనం ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత ఈ హెయిర్ ప్యాక్ అయితే మనం పెట్టుకోవాలి. ఇంకా ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు అయితే ఇలా కలిపి పెట్టుకుంటే మన హెయిర్కి అయితే చాలా మంచిది. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1 అవర్ బిఫోర్ అయితే నేను మొత్తం నానబెట్టాను. ఇంకా దాని తర్వాత అయితే ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ అయితే ఎలా అప్లై చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి. సెక్షన్ బై సెక్షన్ అయితే మన హెయిర్ అయితే కొంచెం కొంచెంగా మనం డివైడ్ చేస్తూ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. నేనైతే ఎలా అప్లై చేస్తున్నానో మీరు కూడా ఒకసారి అలానే అప్లై చేసుకోండి. ఇంకా మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో కూడా మనం అప్లై చేయించుకోవచ్చు. ఎందుకనంటే మన పక్కన ఉన్న వాళ్ళైతే మంచిగా అప్లై చేస్తారు కదా. ఇలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఇదైతే నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నానో. హెయిర్ మొత్తం కూడా మనం అప్లై చేయాలి. చాలామంది ఏం చేస్తారు, హెయిర్కి మాత్రం కొంచెమే పెట్టి ఇంకా మొత్తం వదిలేస్తారు కదా, అలా అయితే ఎప్పుడు చేయకండి. ఇంకా నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో హెయిర్ మొత్తం కూడా నేనైతే అప్లై చేస్తాను. ఇంకా నాకైతే కొంచెం తక్కువ కూడా అనిపించింది. ఎందుకనంటే ఎక్కడో కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా మళ్ళీ కర్డ్ కూడా కొంచెం యాడ్ చేశాను. నేను ఆ వీడియో క్లిప్ అయితే మర్చిపోయాను పెట్టడం. ఇంకా నేనైతే మొత్తం అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా అప్లై చేస్తున్నానో. కొంచెం కర్డ్ కదా, మొత్తం మనకైతే కొంచెం కారుతూ ఉంటుంది. దానివల్ల అయితే ఏం ప్రాబ్లం అవ్వదు. కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ మనమైతే మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల అయితే మన హెయిర్ ఫాల్ మంచిగా కంట్రోల్ అవుతుంది. రీగ్రోత్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. నాకైతే చాలా యూజ్ అయింది. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఏదో ఒక టిప్
చెప్పమని చెప్పేసి. ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కాఫీ పౌడర్ వల్ల అయితే మన హెయిర్ కూడా షైన్ అవుతుంది కదా. ఇంకా కర్డ్ వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి. ఒక్కొక్కసారి మనకి కాఫీ పౌడర్ లేకపోయినా సరే ఇంకా మనం ఓన్లీ కర్డ్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సడన్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అది అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు హెయిర్ అంతా కూడా అప్లై చేయండి. ఇంకా దానివల్ల అయితే మన హెయిర్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ చూసారు కదా, నేను హెయిర్కి మొత్తం కూడా నేను అప్లై చేశాను. ఇంకా ఇప్పుడు హెయిర్ అయితే మొత్తం టై చేయాలి. ఎందుకనంటే ఆల్రెడీ వాటర్ అయితే ఇంకా లిక్విడ్ మొత్తం కూడా నాకు సైడ్లో ఇంకా కారిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా నేను కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ నేనైతే మొత్తం ఇంకా టై చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత ఏంటి అని అంటే చాలామంది ఒక మిస్టేక్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక ఖచ్చితంగా చాలామంది షాంపూ అయితే యూస్ చేస్తుంటారు. షాంపూ అనేది మనం హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు ఎప్పుడు యూస్ చేయొద్దు. ఎందుకనంటే మనం పెట్టిన ఆ హెయిర్ ప్యాక్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఒక 1 డే మాత్రము ఖచ్చితంగా నార్మల్ వాటర్ తోటే క్లీన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మాత్రం షాంపూతో యూస్ చేయండి. దానివల్ల అయితే మనకి హెయిర్ ప్యాక్ అనేది కరెక్ట్గా అప్లై అయిపోతుంది మన హెయిర్కి. సో ఇప్పుడు చెప్తున్న టిప్ అయితే చాలామందికి అయితే తెలుసు, కానీ కొంచెం మందికి తెలియదు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్పాలనిపించింది. ఇంకా నేనైతే ఇది పెట్టుకొని కాసేపు అయితే ఇంకా ఏదైనా నాకున్న వర్క్ అయితే నేను చేసుకుంటాను. ఎందుకనంటే ఇంకా ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ అయితే ఖచ్చితంగా మనం వదిలేయాలి. కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా అయితే ఉంచకండి. ఎందుకనంటే మంచి హెడ్ అంతా పట్టాలి కదా, ఇంకా హెయిర్కి అంతా కూడా పట్టాలి. అది మనం పెట్టిందంతా మనకి యూజ్ అవ్వాలి కదా. కాసేపు ఏదో ఒక వర్క్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా టైం తెలియకుండానే పోతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సిరీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత చూపిస్తాను. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత నా హెయిర్ చూసారా ఎంత హెల్దీగా ఉందో. సో మీకు కూడా ఇలాంటి లాంగ్ హెయిర్ కావాలి అని అంటే నేను చెప్పిన ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మంచి హెల్దీ హెయిర్ అయితే మెయింటైన్ చేస్తారు. ఇంకా చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే ఎంత హెల్దీగా ఉందో, కానీ కొంచెం రఫ్గా ఉంది. ఎందుకనంటే ఇంకా మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా, నార్మల్ హెయిర్ వాష్ అయితే చేయాలని చెప్పేసి. మనమైతే షాంపూ పెట్టలేదు. సో దానివల్ల అయితే కొంచెం రఫ్గా ఉంటుంది. సో నెక్స్ట్ డే ఇంకా నేను షాంపూ పెట్టాక నా హెయిర్ ఎలా ఉంటుందో నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మీకు ఈ సిరీస్లో ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే ఆ డౌట్స్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.